పురుషులు భాగస్వాములతో వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. అంటే ఒకసారి మనం ఒక్కడమే చేసుకుంటే కలిసి వస్తుంది, ఒకసారి ఇంకోటి కలవటం వల్ల చేస్తుంది, ఒకసారి ఇంకోటి కలవటం వల్ల ఉన్నదంతా పోతుంది. 3 రకములుగా ఉంటుంది. ఈ సంవత్సరం నందు ఎవరితోనైనా కలిసి మీరు చేసినటువంటి వ్యాపారం ఏదైనా బాగుంటుంది. ఉద్యోగం రాకుండా ఇటు ఇటు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగం కోరితే ఈ సంవత్సరం ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఉద్యోగం వస్తుంది. అయితే ఒకటి ఉంటుంది, ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం నందు వారి మాట చల్లాలని ఉంటుంది, ఇంకొకరి మాట వినాలని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉండేటటువంటి గ్రహస్థితి బట్టి ఒక రోజు మనం డామినేట్ చేయాలనిపిస్తుంది, ఒక రోజు వినాలనిపిస్తుంది, తప్పే కదా. ఈ సంవత్సరం నందు ఇండివిజువల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మైండ్, ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది. అవతల వారిని మనం లోపరుచుకుని మన కింద ఉంచుకోగలిగితే బాగుండు అనేటటువంటిది అనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం నందు చాలా వరకు ఈ సంవత్సరం అలాగే జరుగుతుంది. మీరు చెప్పిన మాట 10 మంది వింటారు. మాట వింటారు కాబట్టి 10 మంది కలిసి ఏదైనా పని చేయడానికి కావలసినటువంటిది ఏదైనా అటువంటి ఆర్గనైజేషన్ లో కానీ మీరు వెళ్తే ముఖ్య పాత్ర వహిస్తారు. 10 మందిని కలుపుకుని వచ్చి ఏదైనా మంచి పని చేయడానికి ఈ సంవత్సరం నందు మంచిది. ఒక వృత్తి వ్యాపారంలో కాకుండా 10 మందికి పనికొచ్చేటటువంటి ఏవైనా పనులు చేయడానికి సంకల్పించవచ్చు ఈ సంవత్సరం నందు. ఈ సంవత్సరం వీరికి ఈ రాశి అనేంతవరకు శని గోచారం చేస్తూ ఉన్నది సాయన లెక్క ప్రకారం. అక్టోబర్ 6 ఆ ప్రాంతంలోకి శని వదిలేస్తుంది. అంచేత ఇంతవరకు మీరు పెండింగ్ లో ఉంచినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో స్పీడ్ ఎక్కడ మొదలుపెడతాయి. ఈ రాశిలో ఉండేటటువంటి ఇంతకు పూర్వం కానీ ఏమైనా పనులు ఉండి ఆగిపోయి అవి మీరు ఏవేవైతే అనుకున్నారో అవన్నీ కూడా ఈ సంవత్సరం నందు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి, అయిపోతాయి. ఏప్రిల్ 21 నుండి మే 21 లోపల పుట్టినటువంటి వారు సాయన వృషభ రాశికి సంబంధించిన వారు. ఈ రోజుల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకోవడం సులువు కాబట్టి నేను చెప్పినటువంటి సులభం. ఇవి ఇంతకు పూర్వం 30 ఏళ్ల బట్టి నేను చెప్తున్నాను, ఇవి కరెక్ట్ గానే అవుతున్నాయని అందరూ రాసుకున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. ధైర్యంగా ఇవి ఇంటికి కూడా చెప్పండి. ఏప్రిల్ 22 నుంచి మే 22 లోపల పుట్టినటువంటి ఇంట్లో ఫెస్టివ్ మూడ్ ఉంటుంది. బిగినింగ్ 6 నెలల పాటు ఇంట్లో పెళ్లికి ఏదైనా సంకల్పిస్తే ఎలాగుంటుందో, ఇంట్లో ఏదైనా మంచి పని చేసుకుంటే బాసాలు అయితే ఎలాగుంటుందో అటువంటి ఫెస్టివ్ మూడ్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ మూడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ లో కొంచెం అన్ని అడ్లు పడడం మొదలుపెడతాయి. అంచేత మొట్టమొదటి 6 నెలల్లోనే మీరు ఏ పనులు చేయదలుచుకున్నా గబగబా పూర్తి చేసుకోవాలి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు అయితే మాత్రం వస్త్రాలు, ఆభూషణాలు, గిఫ్ట్లు ఇవన్నీ కొనుక్కోవడానికి వీలవుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి బంగారము, ఆభరణాలు. ఈ రాశిలో పుట్టిన పురుషులు ఫిక్స్డ్ అసెట్ ఏదైనా సంపాదించడానికి ఈ సమయం ఫస్ట్ 6 నెలల్లోనే ప్రయత్నం చేసుకోవాలి. మీరు ఏవైనా కొనుక్కోదలుచుకుంటే పొలం కానీ, భూమి కానీ, ఫ్లాట్ కానీ ఏదైనా కొనదలుచుకుంటే ఫస్ట్ 6 months లోనే కొనేసుకోండి. తర్వాత ఫీల్ అవుతుంది. ఏదో ఒక రకంగా అడ్డుపడి తర్వాత కొనుక్కోవడానికి. బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏదైనా ఉన్నాయో వాళ్ళు చేసుకోదలుచుకుంటే ఈ 6 నెలల లోపల చేసేసుకోవాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కొంచెం మందబడిగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా పూర్వం కానీ చేసి ఉంటే మంచివి ఏవైనా ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఫలితము ఈ సంవత్సరం వస్తుంది. కొందరికి ఫిక్స్డ్ డిపాజిట్స్ అటువంటివన్నీ కూడా మెచ్యూర్ అయ్యి ఉండొచ్చు. ఎల్ఐసి లాంటివి కడితే మెచ్యూర్ అయ్యొచ్చు. ఇన్వెస్ట్మెంట్ లో నుంచి మీకు కావాల్సినటువంటి వస్తుంది. స్థిరాస్తుల్లోకి వెళ్ళిపోండి. ఈ సంవత్సరం ఏమాత్రం డబ్బులు మిగిలినా సరే స్థిరాస్తులు కొనడానికి ప్రయత్నం చేసుకోండి. రాశి వారు క్యాష్
మీరు అలా కానీ ఉంచుకుంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ లో ఖర్చు అయిపోతుంది. ఇదో కారణం. అంచేత బాగుంటుంది ఈ సంవత్సరం. ఇంట్లో ముసలి వారైనటువంటి వారు ఒకరికి ఎవరికో అనారోగ్యం చేస్తుంది. తల్లిదండ్రుల్లో ఎవరికైనా అనారోగ్యం చేస్తే అశ్రద్ధ చేయవద్దు. వెంటనే ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా చూడండి. ఈ రాశిలో పుట్టిన పిల్లలు మీకు ఎవరైనా ఉంటే, చిన్నపిల్లలు ఉంటే, గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ మీకు ఏవైనా కానీ వస్తే ఇమీడియట్ గా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. మీరు సొంతంగా ట్రీట్మెంట్ చేయడం, ఏదో నెగ్లెక్ట్ చేయడం కాదని చేయకండి. డిప్తీరియా వంటి ప్రమాదంలో వచ్చేటటువంటి సమస్య ఉంది ఈ రాశిలో పుట్టినటువంటి పిల్లలకి. అన్నం తినేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినవద్దు. ఈ సంవత్సరం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండే, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ విషాన్న భోజనం తినేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇంటి దగ్గర జాగ్రత్తగా భోజనం చేయాలి. గొంతుకు సంబంధించిన వ్యాధులు ఏవైనా వస్తే మాత్రం ఇమీడియట్ గా అటెండ్ అవ్వండి. ఇంట్లో ఫెస్టివ్ మూడ్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం బాగుంటుంది. ఏదైనా కొనుక్కుందికి సమయం, డబ్బులు ఎలాగా ఖర్చు అవుతాయి కాబట్టి ఆ ఖర్చు అనేటటువంటి చక్కనైనటువంటి విధముగా ఖర్చుకునేటట్టుగా ఉండండి. మే 21 నుంచి జూన్ 21 లోపల పుట్టినటువంటి వారు స్వయం మిథున రాశికి సంబంధించినటువంటి వారు. ఈ సంవత్సరం నందు గ్రహణములు ఆంధ్రప్రదేశ్ లో కనిపించవు. అమావాస్య ఎంత ముఖ్యమైనదో గ్రహణములు కూడా అంత ముఖ్యమైనటువంటి, ఇంకొంచెం ముఖ్యమైనది. సూర్యుడు చంద్రుడితో పాటు రాహుకేతువులు కూడా వచ్చాడు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్సిడెంట్ గ్రహణమైనటువంటి సమయం. గ్రహణం సమయంలో తినకూడదు, తిరగకూడదు, అలాగేవో అవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ పెద్ద శాస్త్రమైనటువంటి విషయంలో కాదు, శాస్త్రాలు ఎక్కడ లేదు. అమావాస్య పౌర్ణమి ఎలాగో గ్రహణం నాడు కూడా లైట్ ఫుడ్ మీద ఉండమంటారు. గ్రహణం నాడు కానీ మీరు యాక్చువల్ గా ఏదైనా ఫంక్షన్ పెట్టుకుని ఇలాగా ఫీడింగ్ ఎక్కువ చేసుకుని ఎక్కువ తిన్నాం అనుకో, ఆ రోజు పొరపాటున కడుపునొప్పి వచ్చింది, మళ్లీ అది తగ్గడానికి 6 నెలలు పడుతుంది. ఎన్ని మందులు వేసుకున్నా సరే వస్తూ ఉంటుంది. అంచేత గ్రహణ సమయమునందు చేసినటువంటి మంచి పని కానీ చెడ్డ పని కానీ దాని ప్రభావం 6 నెలలు ఉంటుంది. దాంతో శని కూడా కలిసినట్టు 30 ఏళ్ళు. అంచేత ఏం చేయమంటారు, గ్రహణ సమయమునందు గురువు కాని ఉంటే మంత్రము తీసుకుని దీక్ష తీసుకోమంటారు. ఆ ఒక్కరోజు చేసినటువంటి జపం 6 నెలల పాటు పనిచేస్తుంది. ఒక్కొక్క జపం ఒక్కొక్క ప్రదేశంలో జపం చేస్తే, కురుక్షేత్రము కానీ ఏదైనా శ్రీశైలం కానీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ, అంటే ఆ తోసుకుని రష్ లో కాకుండా అక్కడెక్కడైనా కూర్చున్న కదంబవనంలోనో ఎక్కడైనా కూర్చుని ధ్యానం చేస్తే ఇక్కడ చేసిన దానికి అక్కడ ధ్యానం చేసిన 10 రెట్లు తేడా ఉంటుంది. విశాఖపట్నంలో ఊర్లో ధ్యానం కుదరలంటే కుదరదు. ఎందుకంటే పోయిన కార్లు, గొడవ, మైండ్, రష్, రేపు పొద్దున ఏం పని చేయాలో పరిగెడుతూ ఉంటాం. ధ్యానం అంత కుదరగాదు. సింహాచలం కొండ మీద కానీ, తిరుపతి కొండ మీద కానీ, శ్రీశైలం కొండల్లో కానీ వీళ్ళు కూర్చోగానే, బద్రీనాథ్ ఇటువంటి స్థలంలో కానీ అక్కడ ఇంకా వెళ్ళగానే మనకి సమస్య తెచ్చేస్తుంది. అక్కడ చేసినటువంటి తపస్సు కానీ ధ్యానమునకు ఇక్కడ చేసేదానికి తేడా. ఇక్కడ చేసే ధ్యానం ఏమిటంటే ప్రొఫెసర్ మ్యాథమెటిక్స్ క్లాసు జాగింగ్ పొద్దున్నే చేస్తూ నేర్పినట్టుగా ఉంటుంది. అంటే అమావాస్య నాడు కానీ పౌర్ణమి కానీ గ్రహణములు ఏంటి, ఈ మిథున రాశి ఎందుకు గ్రహణములు జరుగుతాయి కానీ మనకు కనిపించవు. కానీ మిగతా ప్రపంచంలో గ్రహణములు ఉంటాయి. గ్రహణములు నోట్ చేయబడి ఉంటాయి పంచాంగములందు, మనకు కనిపించకపోయినా సరే. ఆ గ్రహణ సమయములందు మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా, ఫుడ్ ఎడలో జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజుల్లో ఏదైనా మంత్రదీక్ష గురువు దగ్గర తీసుకోగలిగితే మంచిది, ధ్యానములు అవి చేయగలిగితే మంచిది, చాలా మంచి జరుగుతుంది. లేనప్పుడు ఆ రోజుల్లో కానీ మనం ఏదైనా సరే కొంచెం అపచారములు కానీ చేస్తే దాని యొక్క శిక్ష 6 నెలలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఈ రాశిలో పుట్టినటువంటి వారు విదేశములకు వెళ్లడానికి కావాల్సినటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతారు. ఈ రాశిలో పుట్టినటువంటి పిల్లలు విదేశముల కోసం అప్లై చేసుకుంటూ ఉంటే ఇంతవరకు వీసాలు లేకపోతే ఈ సంవత్సరం
పెద్దలు వాళ్ళ కొడుకులు కోడల దగ్గరికి ఎక్కడైనా వెళ్లాలనుకుంటే ఈ సంవత్సరంలో ప్రయాణంలో వీలవుతాయి. మిథున రాశి వారికి విదేశయానమునకు సుఖమైనటువంటి సంవత్సరం. గురువుల అనుగ్రహం ఉంటుంది, దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. మంచి పుస్తకములు, మంచి మనుషులు, సత్కర్మ సత్యాచరణ